ఈనాడు ఒళ్ళు బలుపుతో కూడిన జర్నలిజం ఇవాళ కూడా కొనసాగించింది. అహంకారపూరితమైన పొగరు జర్నలిజం గులకరాయి కేసులో అంటూ రాసుకొచ్చింది. సరే, వాళ్ళకున్న అహంకారం ఎప్పటికి పోతుందో తెలియదు. సమాజం వాళ్ళని మార్చుద్దా లేదా సమాజమే మారి వాళ్ళకి బానిసలుగా బ్రతుకుతుందా అనేది మనం ఏం చెప్పలేం. లేకపోతే ఏదైతే జగన్ మీద దాడి కేసులో అరెస్ట్ రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుట్రకోణంపై నిందితుడిని మరింత లోతుగా విచారించాల్సి ఉందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టును కోరారు. బాధితుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందున ఈ ఘటనలో కుట్రకోణాన్ని వెలికి తీయాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. 7 రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. న్యాయాధికారి రమణారెడ్డి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. నిందితుడి వాంగ్మూలాన్ని 164 సిఆర్పిసి కింద నమోదు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ సోమవారం 4వ ACMM కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తీవ్రత తదుపరి దర్యాప్తు దృష్ట్యా సతీష్ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని పిటిషన్లో కోరారు. కౌంటర్ దాఖలు చేసేందుకు నిందితుడి తరపు న్యాయవాది సలీం సమయం కోరారు. దీని మీద న్యాయాధికారి రామ్మోహన్ స్పందిస్తూ ఈ నెల 29కి వాయిదా వేశారు.